మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమంతరావు నగర్లో సిపిఎం 3 శాఖల మహాసభ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సూర్నపు సోమయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉండగలరా అని చెప్పేసి ఒక ప్రశ్న ఒక జర్నలిస్టు చేసిన సందర్భంలో వారు చెప్పారు. ఏమన్నారంటే, దోపిడీ ఉన్నంత వరకు ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి, ప్రశ్నించే గొంతుకలు ఉన్నంత వరకు ఎర్ర జెండా బతికే ఉంటుంది, అది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సీతారాం యేచూరి గారు చెప్పారు. అంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అనేది మనం పక్కన పెడితే, మనం నిన్నగాక మనం చూస్తున్నాం. మనం ఈ మధ్య కాలంలో ఏదది బ్రెజిల్లో ఎర్రజెండా నాయకత్వంలో అధికారంలోకి రావటం, అదేవిధంగా ఈక్విడార్లో కూడా ఎర్రజెండా నాయకత్వంలో అధికారంలోకి రావడం, అదే కాకుండా బంగ్లాదేశ్లో మన నేపాల్లో ఇప్పటికే ఎర్రజెండా నాయకత్వంలో ఆ ప్రభుత్వాలు నడవటం, నిన్నగాక మొన్న మనం చూసాం. మనం శ్రీలంకలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తుందని మనం ఎప్పుడు కూడా ఊహించలేదు. కానీ అక్కడి ఒక పాలకులు అనుసరిస్తున్న దివాలకోరు ఆర్థిక రాజకీయ విధానాల వల్ల ఆ దేశ ప్రజలు మొత్తం కూడా ఎర్ర జెండాని బ్రహ్మాండమైన విజయ పదంలో నడిపించేసి ఇలా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ అధికారంలో తీసుకొచ్చినట్టుగా విషయం కూడా మనందరూ చేస్తున్నాం. పెద్ద ఎత్తున నిన్న కూడా యూట్యూబ్లలో పత్రికలు కూడా చూస్తూ ఉంటారు. శ్రీలంక నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చింది, ఎర్ర జెండా వచ్చింది, మార్క్సిస్ట్. అంటే మనకి ఇంకో ఇదే కాకుండా సౌత్ ఆఫ్రికా కూడా అప్పటిదాకా పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా కూడా మెజారిటీ స్థానాలను ఇలా కమ్యూనిస్టులు గెలిచేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అంటే అంతర్జాతీయ పరిణామాలు ఏం చెప్తా ఉన్నాయి? అంతర్జాతీయ పరిణామాలు ఏదైతే ఇక్కడ ఉన్నట్టుగా పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు ఏదైతే కమ్యూనిస్టులకు భవిష్యత్తు లేదు అని చెప్తున్నట్టుగా, దానికి మరొక పక్క సమాధానాలు ఏమొస్తున్నాయి? ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తు కమ్యూనిస్టులదే. పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ అనేది ఎప్పటికీ దోపిడీ చేసేటువంటిదే. దోపిడీ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసమానతలకు, ఆర్థిక అసమానతలకు కనుక లోనైనప్పుడు అవసరమైతే తమ ప్రాణాలు పోయిన లెక్క చేయకుండా ఈ పాలక వర్గాలకు వ్యతిరేకంగా, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారు. పోరాటాలు చేసి అదే కార్మిక వర్గ రాజ్యాలను, సమాజ స్థాపన స్థాపించే కార్మిక వర్గ రాజ్యాలను తీసుకొస్తారని చెప్పేసి దానికి ఒక నిదర్శనంగా ఇవాళ అంతర్జాతీయ పరిణామాలలో ఎర్ర జెండా అనేక దేశాల్లో అధికారంలోకి వచ్చినట్టు పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మనం ఇవాళ రష్యా కావచ్చు, రష్యా ఇవాళ దీనికి ఏది మన రష్యా, అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది ఒక పక్క.